తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఎస్ఏ నివేదికలు వెలుగులోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, నిర్మాణ నాణ్యత, నిర్వహణపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నానాటికి తీవ్రతరం అవుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును తమ పాలనలో సాధించిన అతిపెద్ద సాగునీటి విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం ఎన్డీఎస్ఏ నివేదికల్లో ప్రస్తావించిన అంశాలు, సాంకేతిక విశ్లేషణలు, ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరించేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ప్రజాభవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటున్న ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దిశానిర్దేశం చేసే ఈ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి తిర్పాల్ రెడ్డి అందిస్తారు. శర్మ, మరి కొంతసేపట్లో ప్రజాభవన్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా అధికార ప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. ప్రధానంగా ఇటీవల కాలంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, దానికి సంబంధించి ఆ ప్రాజెక్టు ఎందుకు ఉపయోగపడదని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. దాని మీద ఇప్పటికే విచారణ కూడా కొనసాగింది. టెక్నికల్గా ఎన్డీఎస్ఏ కూడా దీని మీద ఒక నివేదిక ఇచ్చింది. వీటన్నింటినీ బేస్ చేసుకొని దీని సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వము కేంద్రానికి కూడా లేఖ రాసింది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్య లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. కావాలనే బీఆర్ఎస్ను తక్కువ చేసినట్టుగా బీఆర్ఎస్ అవినీతి అక్రమాలు పాల్పడిందని చెప్పేసి కావాలని ఆరోపిస్తారు. కేవలం 2 పిల్లలు మాత్రమే అవి కుంగిపోయినా 2 పిల్లలు రీప్లేస్మెంట్ చేస్తే కూడా పెద్ద ఎత్తున సాగునీటికి అవసరాలకు నీరు తరలించేదానికి అవకాశం ఉండదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతోంది. అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు లేరలేదు. పెద్ద ఎత్తున నిధులన్నీ దుర్వినియోగం చేశారు. ఆ ప్రాజెక్టు నాణ్యత లోపభూయిష్టంగా కూడా నిర్మించారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించింది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా పలుమార్లు వచ్చి ఆ ప్రాజెక్టును అంతా కూడా సందర్శించి అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా పూర్తిగా సాంకేతికపరమైన ఆ నివేదికలు కూడా ఇచ్చింది. ఏదైతే ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుందో ఆ ఎన్డీఎస్ఏ చెప్పే మార్గదర్శకాలను, ఇచ్చే నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ప్రభుత్వం ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేయాలి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది, అసలు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు, దానికి సంబంధించి ఏమేమి లోపాలు ఉన్నాయి, దానికి సంబంధించి నేషనల్ సేఫ్టీ, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తోంది, అవన్నీ కూడా కూలంకుషంగా చర్చించేదానికి, కూలంకుషంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేదానికి మరికొద్దిసేపట్లో ఇక్కడ బేగంపేటలోని ప్రజాభవన్లో సమావేశంగా ఉన్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనున్నది. అదేవిధంగా ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అధికారులు దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వడం. గతంలో కూడా దీనికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అవేర్నెస్ కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరొకసారి అసలు తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తోంది, ఎన్డీఎస్ఏ నివేదికలు ఏం చెప్తున్నాయి, తదితర అన్ని అంశాల మీద కూడా పూర్తిగా అవగాహన కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు చేయడం మొదలుపెట్టిందో, ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తుంది, కావాలనే పంటలకు నీళ్లు ఇవ్వకుండా ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్ మీద దురుద్దేశంతో విమర్శలు చేసేదానికే ఆ ప్రాజెక్టును అక్కడ పెట్టింది. అది
ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికంగా కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో ఆ విమర్శలను తిప్పి కొట్టేందుకు క్షేత్రస్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను, పార్టీ నాయకులందరినీ కూడా సమాయత్తం చేసేందుకు, వాళ్ళలో పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ అవగాహన సదస్సుకు హాజరైన తర్వాత మొత్తం అంటే ఎమ్మెల్యేలు మాట్లాడినా, ఎమ్మెల్సీలు మాట్లాడినా, ఎంపీలు మాట్లాడినా, డీసీసీ అధ్యక్షులు మాట్లాడినా ఈ ఒకే మాట మీద, ఒకే విషయం మీద మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పటి వరకు అవగాహన లేక కొంతమంది సక్రమంగా బీఆర్ఎస్ నాయకుల యొక్క విమర్శలను, ఆరోపణలను తిప్పి కొట్టలేకపోయారన్న ఒక భావన ప్రభుత్వంలో ఉన్నది. ఆ భావనను తుడిచిపెట్టేదానికి, అదేవిధంగా నాయకుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేదానికి ఈవేళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా ఈ ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. మరి కొంతమంది ఇంకా చేరుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి కూడా కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ సమావేశం మొదలయ్యే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడు రాష్ట్రంలో అందుబాటులో లేనందున పిసిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు లేవు. మిగిలిన ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రితో పాటు డీసీఎం అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పూర్తి స్థాయిలో దాదాపు గంటన్నర పాటు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో జరగనున్నది. అదేవిధంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత నాయకులకు ఉత్పన్నమయ్యే అనుమానాలను నివృత్తి చేసేదానికి కూడా కొంత సమయం ఇచ్చేదానికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈవేళ నిర్వహించే కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేదానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.